దేశమంతా మూతపడిపోయిన స్థితిలో గ్రామీణ ప్రజలు, నగరాల నుండి గ్రామాలకు తరలి వచ్చిన ప్రజలు ఆకలి చావులకు గురికాకుండా కాపాడింది. ఇలాంటి ఈ చట్టాన్ని దాని స్వంత చట్టంలోని మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి బలోపేతం చేసే అవకాశం ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత చట్టంలోని కేవలం 4 నిబంధనలే ఈ చట్టబద్ధమైన గ్యారంటీ ఎంత అబద్ధమో స్పష్టం చేస్తాయి. పైగా ఎటువంటి ముందస్తు సంప్రదింపులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ బిల్లు 2025ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వాస్తవానికి మన్రేగా మరియు విబీజీ రామ్జీల పరిధి, లక్ష్యాలు ప్రాథమికంగా భిన్నమైనవి. కాబట్టి ఇవి రెండు వేర్వేరు చట్టాలుగా ఉండాల్సిందే. కొత్త బిల్లులో కీలకమైన పని హక్కు కనుమరుగైంది. ఈ బిల్లు మన్రేగా కల్పించిన ప్రాథమిక పని అడిగే హక్కును ప్రాథమికంగా తొలగించింది. వికసిత భారత్ ఎట్ 2047 లక్ష్యంతో ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల పని కల్పిస్తామని చెబుతున్నా ఇందులో పని హక్కు అనే అంశమే లేదు.